హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ని. ఈరోజు మనం క్రాంతి ఓల్గర్లాగా ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుందాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయడానికి మీకు ఇలా వచ్చింది న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్ అని. ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఇంతకుముందు మనం ఓపెన్ చేసిన చేసిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి ఓపెన్ చేసుకోవచ్చు. న్యూ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మనం చేసేది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేద్దాం. ఫస్ట్ న్యూ కాంపోజిషన్ తీసుకుందాం. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా సెట్టింగ్స్ వస్తాయి. కస్టమ్ ఇవన్నీ సేమ్ ఉంచండి. 1920x1080p, ఫ్రేమ్ రేట్ 30, ఇది ఒక 30 seconds. ఓకే, ఇలాగే ఉంచేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనకి ఏమేమి కావాలో అవన్నీ ఇంపోర్ట్ చేసుకుందాం. మీకు చూపిస్తాను, ఆల్రెడీ నేను వీడియో ఎడిటింగ్ చేశాను. అది ఎట్లా వచ్చిందో ఒకసారి చూపిస్తాను. క్రాంతి వరకు ఎలా ఎడిటింగ్ చేసాడో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఫోల్డర్స్ ఇంపోర్ట్ చేసుకుందాం. మీకు మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే మీకు ఇవన్నీ ఫోల్డర్స్, ఈ ఫోటోలు ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో నేను ఇంపోర్ట్ చేసుకొని చూడండి, ఇదన్నమాట కావాల్సిన ఫైల్స్. ఇది ఆల్రెడీ ఎడిటింగ్ చేశాను, ఒకసారి వినండి. ఇది ప్లే అవుతలేదు. ఇది ఇదనమాట. ఇది 1 Nation 1 Election వీడియో ఏదో చేశాడు క్రాంతి. ఆ వీడియోలో స్టార్టింగ్లో ఉంటుంది ఇది. సో దీన్ని ఈరోజు రీక్రియేట్ చేద్దాం. ఓకేనా? స్టార్టింగ్ ఏమొస్తుంది, ఇలా ఒక సర్కిల్ తిరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ December 17, 2024 అని వచ్చింది. సో ఫస్ట్ దీన్ని క్రియేట్ చేద్దాం. కింద బ్యాక్గ్రౌండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే కింద న్యూస్ పేపర్ లాంటి ఆర్టికల్ ఉంది కదా, అది కూడా బ్లర్ అయ్యి ఉంది మొత్తం. ఓకే, అది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఒక న్యూ కంపోజిషన్ తీసుకుందాం. కంపోజిషన్ ఉంది కదా, ఓకే. దీంట్లో మనం ఫస్ట్ మన న్యూస్ పేపర్ యొక్క ఆర్టికల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఎక్కడ ఉంది అది? వీటిలో లేదు. సో దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. దీన్ని ఇంపోర్ట్ చేసుకొని దీన్ని ఫిట్ టు కాంప్ చేసుకోవాలి. అంటే కాంప్ ఎంతవరకు ఉందో అంతవరకు. సో ఈ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎస్ క్లిక్ చేస్తే స్కేల్ వచ్చింది అనమాట. దీని ద్వారా మనం దీన్ని స్కేల్ అప్ చేయొచ్చు. అంటే మన కాంప్ ఎంత ఉందో అంతవరకు స్కేల్ అప్ చేసేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే దీని మీద ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి గాషియన్ బ్లర్ అని సెర్చ్ చేయండి. గాషియన్ బ్లర్ అని కనిపిస్తుంది కదా, దీని మీదకి అప్లై చేసుకోండి. సో గాషియన్ బ్లర్లో బ్లర్నెస్ ఉంది కదా, ఇక్కడ బ్లర్నెస్ని ఇంక్రీజ్ చేయండి. మనకి అది కొంచెం లైట్గా కనపడాలి, మరి ఎక్కువ కనపడకుండా. ఓకే, ఇది మరీ కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి సేమ్ అక్కడికి వెళ్ళి ఎక్స్పోజర్ అని సెర్చ్ చేయండి. ఎక్స్పోజర్ కింద కనిపిస్తుంది కదా, కలర్ కరెక్షన్ ఎక్స్పోజర్. దాని కూడా దీని మీద అప్లై చేసి ఎక్స్పోజర్ ఉంది కదా, దీని వాల్యూని కొంచెం తగ్గించండి. సో కొంచెం డార్క్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ పైన గాషియన్ బ్లర్ ఉంది కదా, దాని వాల్యూని పెంచండి. సో మనకి ఇది కొంచెం కనిపించినట్టు ఉంటారు, మొత్తం కనపడకుండా. ఓకే, దట్స్ ఇట్, పర్ఫెక్ట్. సో ఫస్ట్ మనం ఆ సర్కిల్ని, రౌండ్లో తిరిగే సర్కిల్ని క్రియేట్ చేద్దాం. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ మీకు ఒక స్క్వేర్ లాగా కనిపిస్తుందా, ఈ పెన్ టూల్ పక్కన ఆ స్క్వేర్ మీద గట్టి బట్టి నొక్కుంటే ఇలా మీకు కొన్ని కనిపిస్తాయి. దీంట్లో ఎలిప్స్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత షిఫ్ట్ క్లిక్ చేసి ఇలా ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. ఓకే, ఇలా సర్కిల్ డ్రా చేసుకున్నాక ఈ సర్కిల్ని కొంచెం పైకి పెట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా వైట్ కలర్లో, ఈ ఫిల్ ఆప్షన్ని డిసేబుల్ చేయండి. ఓకే,
ఈ కలర్ని స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ కలర్ని నేను వైట్గా మారుస్తున్నా. సెట్. ఓకే, కొంచెం సో మన సర్కిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, దాని చుట్టూ ఒక ట్రయాంగిల్లా ఉంది చూసారా, చూపిస్తా ఉన్నాను. ఇవ్వండి, ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ని క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, ట్రయాంగిల్ క్రియేట్ చేయడం ఎలా అంటే సింపుల్. సేమ్ ఇందాక ఇలా ఎలిప్స్ టూల్ ఉంది కదా, ఇప్పుడు కింద స్టార్ టూల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి షిఫ్ట్ క్లిక్ చేసి ఒక స్టార్ని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు కింద షేప్ లేయర్ 2 ఉంది కదా, దాంట్లో పాలిస్టర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. పాలిస్టర్ పాత్ 1లోకి వెళ్ళి ఇక్కడ మీకు పాయింట్స్ అని కనిపిస్తుందా, ఈ పాయింట్స్ని 3 చేయండి. ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ అనేది వచ్చింది. ఓకే, సో దీన్ని కొంచెం కిందకి అందాం. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీని సైజుని కొంచెం తగ్గించి ఫస్ట్ వీటిని మనం రీనేమ్ చేసుకుందాం. ఈ షేప్ లేయర్ ఉన్నది కదా, దీని మీద రైట్ క్లిక్ చేస్తే కింద రీనేమ్ వస్తుంది. దీన్ని సర్కిల్ అంటే రీనేమ్ చేసుకుందాం. సర్కిల్. ఓకే, షేప్ లేయర్ 2ని ట్రయాంగిల్ అని రీనేమ్ చేసుకుందాం. ట్రయాంగిల్. ఓకేనా. సో ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, మనకి ఇది ఏ కలర్లో ఉంది ఒకసారి చూద్దాం. ఆరెంజ్ కలర్లో ఉంది, లోపల ఫిల్ అయ్యి బయట వైట్ కలర్లో ఉంది. సో ఓకే, ఇప్పుడు ఇది సర్కిల్ ట్రయాంగిల్ ఉందిగా, దీంట్లో ఫిల్లోకి వెళ్ళి మనం అదే టైప్ ఆరెంజ్ కలర్, ఆరెంజ్ ఈ టైప్లో కొంచెం ఇంకా అంతేనా, ఇంకా ఏమైనా కలర్. ఓకే, సో ఇది ఒక కలర్ ఫిల్ చేసుకున్నాం కదా, పైన స్ట్రోక్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దీని యొక్క రొటేషన్లోకి వెళ్ళామనుకోండి, ట్రయాంగిల్ మీద దాని మీద ఆర్ అని క్లిక్ చేయండి. ఆర్ క్లిక్ చేస్తే రొటేషన్ వచ్చింది అనమాట. సో ఇలా కొంచెం రొటేషన్ క్లిక్ చేసామనుకోండి, మనకి అది ఎక్కడికి కావాలో అట్లా షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఉంది కదా, ఈ ట్రయాంగిల్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి మన తగ్గట్టు. పీ క్లిక్ చేస్తే పొజిషన్ వచ్చింది. పొజిషన్ వాల్యూస్ని బట్టి మనం దీన్ని క్లిక్ చేసుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. దీని సైజ్ ఇంకా కొంచెం తగ్గిద్దాం, స్కేల్ మరీ పెద్దగా ఉన్నట్టుంది. ఇంకా రొటేషన్ కూడా దీన్ని మార్చాలి. సెట్. ఓకేనా, ఇలా. ఇప్పుడు దీని యొక్క పీ క్లిక్ చేసి మళ్ళీ పొజిషన్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ని డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేయాలంటే Ctrl+D క్లిక్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. సో దాన్ని ఇలా కిందకి తీసుకురండి, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఆర్ ఉంది కదా, రొటేషన్ క్లిక్ చేసి దీని యొక్క పొజిషన్ని మీకు ఎట్లా కావాలో అట్లా అడ్జస్ట్ చేసుకోండి. పీ క్లిక్ చేసి మళ్ళీ పైకి ఇలా కిందకి, మీకు ఎంత గ్యాప్ కావాలో కూడా కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. సేమ్ మళ్ళీ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, Ctrl+D చేసి డూప్లికేట్ అవుతుంది. దాన్ని కొంచెం కిందకి తీసుకొచ్చి దీని యొక్క ఆర్ క్లిక్ చేసి అయిపోయింది కదా. ఇలా ఒక రఫ్గా చెప్తున్నాను నేను, మామూలుగా మీరైతే మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రయాంగిల్స్ అన్నీ క్లిక్ చేయండి. Ctrl+A క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో మనకు అవసరం లేదు, ఈ న్యూస్ పేపర్ అవసరం లేదు కాబట్టి దీన్ని కంట్రోల్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేయండి. సర్కిల్ కూడా క్లిక్ చేయండి. వీటన్నింటిని ప్రీకంపోజ్ చేయండి. ప్రీకంపోజ్ చేయాలంటే Ctrl+Shift+C క్లిక్ చేస్తే ప్రీకంపోజ్ అయింది. ఓకే, ఇలా ప్రీకంపోజ్ చేసేయండి. ఈ ప్రీకంపోజ్లో మీకు ఇక్కడ పేరెంట్ అండ్ లింక్ కనిపిస్తుంది కదా, ఈ పేరెంట్ అండ్ లింక్ దగ్గర మీకు ఒక జెట్ కాయిల్లో ఏదో కనిపిస్తుంది రౌండ్గా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సర్కిల్ అని ఉంది కదా, ఈ సర్కిల్ మీద క్లిక్ చేయండి. సింపుల్. సో ఇది దీంతో పేరెంట్ అయింది. ఇప్పుడు మనం ఈ సర్కిల్ని ఏం చేసినా కూడా ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి కదా, అవన్నీ దీనికి తగ్గట్టు మనకు మూవ్ అవుతాయి. ఓకే, చూపిస్తాను చూడండి. ఇలా మనం ఏం చేసినా దీంతో పాటే అవి మూవ్ అవుతాయి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, దీని యొక్క యాంకర్ పాయింట్ ఉందా, ఇక్కడ మీకు ఒక చిన్న గీతల రౌండ్లా కనిపిస్తుందా, దాన్ని యాంకర్ పాయింట్ అంటారు అనమాట. దాన్ని ఫస్ట్ మనం మిడిల్లో తెచ్చుకోవాలి. ఓకే, దానికోసం ఇక్కడ మీకు ఏంటి వీడియో రికార్డింగ్ అలా కనిపిస్తుంది, ఆ పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ యాంకర్ పాయింట్ని క్లిక్ చేసి ఇలా మధ్యలోకి తెచ్చుకోండి. ఓకే, ఇలా సెంటర్లోకి అలైన్ చేసుకున్నాక దీన్ని కొంచెం పక్కకు పెట్టేయండి, సైడ్కి పెట్టేసి ఇప్పుడు సర్కిల్ మీద ఆర్ క్లిక్ చేయండి. ఆర్ క్లిక్ చేస్తే రొటేషన్ వస్తుంది. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. రొటేషన్ కనిపిస్తుందిగా, ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసినాక కొంచెం ముందుకు వచ్చి
ఒక 3 సెకండ్స్ వరకు ముందుకు వచ్చి దీని యొక్క రొటేషన్ని చేంజ్ చేయండి. ఇలా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు. ఐ థింక్ ఇది ఓకే అనుకుంటున్నాను నేను. సో చూసారు కదా, ఇలా రొటేట్ అయిపోయింది సింపుల్గా. ఓకే, సింపుల్. దీన్ని కొంచెం ముందుకు తీసుకురండి. ఓకే, సింపుల్. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ ఉన్నాయి, ఈ రెండింటిని హోల్డ్ చేసి F9 నొక్కండి. సో ఇది అయితే అనమాట. F9 నొక్కి ఇప్పుడు గ్రాఫ్ బార్ కనిపిస్తుందిగా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దీన్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ ఇది కనిపిస్తుందా మీకు, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వీటిని కొంచెం ముందుకు తీసుకొస్తే మనకు కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. చూపిస్తా చూడండి. ఇలా చూసే అంత స్మూత్గా ఉందో. సో మనకి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఇలా వచ్చి ఆగింది. ఆగగానే మనకి ఇక్కడ ఆ డేట్ రావాలన్నమాట. డేట్ ఏముంది చూద్దాం ఒకసారి. ఇలా వచ్చి ఆగగానే ఆగింది. ఇలా వచ్చి ఆగగానే December 17th, 2024 అని ఉంది. సో దీన్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ కాంప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇది ఆగగానే మనకి ఇలా ఇక్కడ December 17th, 2024 అని రావాలి. ఇక్కడ టీ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి రాసుకోండి. December 17th, 2024. ఓకే, సో ఫస్ట్ దీన్ని స్కేల్ డౌన్ చేసుకుందాం. ఇక్కడ మీకు క్యారెక్టర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ December 17th, 2024 క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్యారెక్టర్స్ అని కనిపిస్తుంది. కనిపించకపోతే ఇక్కడ విండోస్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఉంటుంది క్యారెక్టర్స్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా క్యారెక్టర్ వస్తుంది. ఇక్కడ మీకు స్మాల్ టీ, పెద్ద టీ అని కనిపిస్తుంది కదా, దాని 90 ఇలా ఉంది కదా, దాన్ని కొంచెం సైజ్ డౌన్ చేయండి. ఇలా దీనివల్ల ఉపయోగం ఏంటంటే సైజ్ పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, చేసుకొని మనం ఫస్ట్ దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. అక్కడికి కావాలి, ఇక్కడ రావాలి కాబట్టి కొంచెం సైజ్ని ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, ఇంక్రీజ్ చేసుకుందాం కొంచెం పెట్టు కదా. సో ఇక్కడ దీని యొక్క కలర్ చేంజ్ చేద్దాం. కలర్ ఎలా ఉంది, ఆరెంజ్ టైప్ కలర్ కదా అది, ఆరెంజ్. లోపల వైట్ ఉంటుంది, బయట అవుట్ సైడ్ ఆరెంజ్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, కింద బ్లాక్ మీద క్లిక్ చేస్తే, దీన్ని క్లిక్ చేస్తే మీకు కలర్ చూసుకొచ్చింది. ఇలా ఆరెంజ్ టైప్ ఐ థింక్ ఈ కలర్. ఓకే, కనిపిస్తుంది కదా, వచ్చింది చూసారా. సింపుల్, ఇలా చేసుకోవాలన్నమాట. మనకి ఇది ఎట్లా రావాలి, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయితే రావాలి. ఒకసారి మీరు అది చూస్తే చూపిస్తా చూడండి. ఏమండి ఎలా వస్తుంది కాంపే చూడండి ఒకసారి. ఇది ముందుకు రావే, ఇలా చూసారా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. ఇది కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు. సింపుల్, ఇలా క్లిక్ చేశారు కదా, కంపోజిషన్కి వచ్చినాక కంపోజిషన్ మీద December 20 మీరు రాసిన టెస్ట్ ఉంది కదా, ఆ టెస్ట్ మీద ఇప్పుడు క్లిక్ చేసి టైప్ రైటర్ అనే ఒక ఎఫెక్ట్స్ని దీని మీద అప్లై చేయాలి. సో చూడండి, సింపుల్, December 17th, 2024 అని ఉంది కదా, అది అంతే, చాలా సింపుల్ అనమాట. దాని మీద క్లిక్ చేసి యూ అని క్లిక్ చేయండి. యూ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి, ఈ 2 కీ ఫ్రేమ్స్. సో ఆటోమేటిక్గా అదే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంది. మనకి కొంచెం యానిమేషన్ తక్కువ కావాలంటే, ఫాస్ట్గా కావాలంటే ఇలా దగ్గర కనుక్కోండి, లేదు కొంచెం ఎక్కువసేపు కావాలనుకోండి ఇలా దూరంగా అనుకోండి. సో సింపుల్, ఇలా అనుకున్నాక చూడండి ఒకసారి. December 17th, 2024 మనకి ఇక్కడ ఏమొస్తుంది, లెటర్ బై లెటర్ వస్తుంది. మనకి అట్లా కాకుండా వర్డ్ రావాలంటే సింపుల్ చూపిస్తామండి. అడ్వాన్స్ ఉంది ఇక్కడ, రెక్టాంగిల్ సెక్టర్ 1లో క్లిక్ చేసినాక అడ్వాన్స్ ఉంది కదా, అడ్వాన్స్లోకి వెళ్ళి ఇక్కడ బేస్ డౌన్ అని ఉందా, క్యారెక్టర్స్ అని ఉంటుంది, మనం వర్డ్స్ అని క్లిక్ చేయాలి. సింపుల్ అయిపోతుంది. మనకి ఇప్పుడు లెటర్ బై లెటర్ కాకుండా వర్డ్ బై వర్డ్ వస్తాయి. 17, 20, 24 అంతే.
ఓకే. సో ఫస్ట్ యానిమేషన్ ఈజ్ ఓవర్. గుడ్. 24. ఒకసారి యూ క్లిక్ చేసి ఈ 2 కీ ఫ్రేమ్స్ని హోల్డ్ చేసి మళ్ళీ F9 క్లిక్ చేద్దాం. సింపుల్, కొంచెం స్మూత్ ఉంటుంది యానిమేషన్. ఓకే, అంతే. చూసారా, సింపుల్ ఇలా వచ్చింది. ఇది ఇలా రాగానే December 17, 2024 అని వచ్చింది. ఓకే, మనం ఇంకా కొంచెం మంచిగా చేయాలంటే ఇక్కడ మనకి లైన్ ఉంది కదా, సర్కిల్ మీద ఏం చేయొచ్చు అంటే గ్లో అనే ఎఫెక్ట్ని యాడ్ చేయండి. గ్లో ఎఫెక్ట్ని యాడ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది చూడడానికి. ఓకే, ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటాయి, దీంట్లో ఎంత గ్లోనెస్ కావాలనేది తగ్గించుకోవడం పెంచుకోవడం మీ ఇష్టం. అది మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. ఓకే, సింపుల్, చూడడానికి ఇట్లా మంచిగా ఉంటుంది. ఓకే, December 17, 2024 అంతే. ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఒకసారి ప్రాజెక్ట్లోకి వెళ్ళి దీని తర్వాత 2024 ఆ తర్వాత ఏమైంది, ఇలా ఒక మ్యాప్ ఉంది. మ్యాప్ పై నుంచి ఇలా కిందకి పెద్దగా అయ్యి చాలా చిన్నగా అయిపోతుంది. ఆ తర్వాత ఇలా హ్యాండ్స్ వస్తాయి, హ్యాండ్స్ ఒకదా ఉంటాయి. ఆ తర్వాత కింద నుంచి పార్లమెంట్, లోక్సభ పార్లమెంట్ ఏదో. ఆ తర్వాత ఇక్కడ 2 బిల్ నెంబర్ 2 ఉంది కదా, మీరు గమనిస్తే ఇక్కడ పేపర్స్ కొంచెం టర్న్ అయి ఉంటాయి. సో ఇది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే, సో చూద్దాం ఇప్పుడు ఇది ఎలా క్రియేట్ చేయాలనేది. సింపుల్, దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ ఉంది కదా మనకి, ఎక్కడికి యానిమేషన్ ఎక్కడికి ఎండ్ అయిపోతుంది, ఇక్కడికి 2024. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మ్యాప్ ఉంది, మ్యాప్ ఎక్కడ ఉంది తెచ్చుకుందాం ఒకసారి కిందకి. ఈ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ దీన్ని ఫస్ట్ రీనేమ్ చేసుకుందాం మ్యాప్ అని. సో సెట్ మ్యాప్ అని రీనేమ్ చేసుకున్నాక దీని మీద క్లిక్ చేసినాం అనుకోండి, స్కేల్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ దీన్ని స్కేల్ అవుట్ చేద్దాం, అంటే పెద్దగా చేద్దాం. అది అంత పెద్దగా అంటే మనకి మొత్తం కవర్ అయిపోవాలి. సో సింపుల్, కవర్ అయిపోయినాక సో సింపుల్గా ఇలా స్కేల్ అవుట్ చేసుకోండి, ఇలా పెద్దగా. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇందాక చెప్పాను కదా, ఇలా స్టాప్ వాచ్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. కొంచెం ముందుకెళ్ళి ఒక 4.5 సెకండ్స్ దగ్గర దీన్ని మళ్ళీ స్కేల్ డౌన్ చేసుకోండి. ఇలా మనకి ఎంతవరకు కావాలో అంత స్కేల్ డౌన్ ఇలా చేసుకున్నాక సెట్. ఓకే, సో మన యానిమేషన్ ఎలా ఉంటుందంటే సో చూసారు కదా ఇలా. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేయండి. ఎలా కట్ చేయాలంటే Alt+ మీకు బ్రాకెట్ సింబల్స్ ఉంటాయి కదా, ఇన్ బ్రాకెట్స్ అంటే ఫస్ట్ బ్రాకెట్ సింబల్ క్లిక్ చేస్తే యువతల వైపు కట్ అవుతుంది, నెక్స్ట్ బ్రాకెట్ సింబల్ కట్ చేస్తే అవతల వైపు అవుతుంది. సో సింపుల్ ఇలా వస్తుంది. ఆ తర్వాత ఇది యానిమేషన్ ఇలా వస్తుంది. సో ఈ 2 కీ ఫ్రేమ్స్ని హోల్డ్ చేసి F9 క్లిక్ చేయండి. సింపుల్. సో చూడడానికి మన యానిమేషన్ ఇలా ఉంటుంది ఇలా. ఓకే, ఆ తర్వాత మనకి ఏం కావాలి, ఈ ఫింగర్స్ అనేది రావాలి దానిపైన. ఓకే, ఇవి సో ఒక ఫింగర్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ ఫింగర్స్ని ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని రీనేమ్ చేసుకుందాం ఫింగర్ అని. ఓకే, ఫింగర్స్ని ఎన్ని వీలైతే అన్ని డూప్లికేట్ చేసుకోండి. కంట్రోల్ D ఇలా ఇవన్నీ డూప్లికేట్ చేసి ఒక చోటు పెట్టుకోండి సింపుల్గా. సో ఓకే, కంట్రోల్ D వీటిని ఇలా మళ్ళీ కంట్రోల్ D చేసి కంట్రోల్ D చేయలేదు నేను. కంట్రోల్ D డూప్లికేట్ చేసి దీన్ని ఇలా ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ పెట్టుకుందాం. ఏం లేదు, నా ల్యాప్టాప్ క్రాష్ అయిపోయింది, కొంచెం లో స్పీడ్స్ నాది. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఏం లేదు, ఇప్పుడు ఈ మ్యాప్ ఉంది కదా, సో ఈ మ్యాప్ని ఏం చేస్తాం మనం ఫస్ట్ దీని యొక్క స్కేల్ని తీసుకొని స్కేల్ని ఫస్ట్ జూమ్ అవుట్ చేద్దాం. ఇలా పెద్దగా వచ్చి ఇక్కడ ఒక టెలిఫేము, ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ కింద కనుకుంటే దీని యొక్క స్కేల్ డౌన్ చేసినాక కొంచెం స్కేల్ డౌన్ చేద్దాం. సింపుల్. ఓకే,
ఈ రెండింటిని క్లిక్ చేసి F9 క్లిక్ చేద్దాం. సో మన యానిమేషన్ ఇలా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మన హ్యాండ్స్ రావాలి. సో సింపుల్గా ఏం లేదు, మన హ్యాండ్స్ ఎక్కడ ఈ హ్యాండ్స్ని తీసుకోండి. ఈ హ్యాండ్స్ని డూప్లికేట్ చేసుకోండి. ఫస్ట్ మీకు Ctrl+D క్లిక్ చేస్తే డూప్లికేట్ అయిందండి. డూప్లికేట్ చేసి ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి ఇవన్నీ. ఓకే, సో నేను రఫ్గా చూపించడానికి చెప్తున్నాను. మామూలుగా మీకు ఎన్ని కావాలో అన్ని మంచిగా సెట్ చేసుకోండి. ఒక్కొక్కటి మంచిగా ఒక్కో చోట ఇలా. ఓకే, ఒక చోట మంచిగా సెట్ చేసుకోండి. ఇలా అన్నీ డూప్లికేట్ చేయండి ఇలా. ఓకే, డూప్లికేట్ చేసినాక ఏం చేస్తారంటే సింపుల్ ఇలా వచ్చింది. ఇక్కడ రాగానే మనకి ఏమవ్వాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏవేవైతే డూప్లికేట్ చేశారో అవన్నీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. Ctrl+A క్లిక్ చేసి ఈ మ్యాప్ ఒక్కదాన్ని తీసేసి మిగతా అన్నింటిలో T నొక్కారనుకోండి ఒపాసిటీ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి ఒపాసిటీలో. ఓకే, ఒపాసిటీలో కీ ఫ్రేమ్ యాడ్ చేసినాక మనకి 100 ఉంది కదా. సో ఈ ఒక్కదాని తర్వాత ఒకటి వస్తాయి. సో ఈ కీ ఫ్రేమ్స్ని ఏం చేస్తారంటే కొంచెం ముందుగానేసి ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, దీన్ని 100 ఉంది కదా, 100ని 0 చేసేయండి. సింపుల్ అయిపోతుంది. మన యానిమేషన్ ఇలా వస్తాయి. ఓకే, చిన్నగా ఫేడ్ అవుట్ అయితే వస్తాయి అనమాట చిన్నగా. ఓకే, సో అన్నిటినీ పట్టుకొని F9 చేసేయండి. F9 చేసినాక మనకి వీడియోలో చూసినట్టుంటే అన్నీ ఒకేసారి రావన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అది ఎలా క్రియేట్ చేయాలి, సింపుల్. అది కూడా చాలా సింపుల్, ఏం లేదు, చూపిస్తాను. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ మనకి హ్యాండ్స్ అనమాట. వీటిని ఏం చేద్దామంటే ఒకదాని వెనకాల ఒకటి ముందు ఒకటి వెనకాల అట్లా పెట్టేసిరనుకో, ఒకదాని వెనకాల ఒకటి చిన్నగా ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ అవుతూ వస్తాయి. చూడండి సింపుల్. యానిమేషన్ క్రియేట్ చేయడం చాలా సింపుల్ అనమాట. ఓకే, ఇలా చిన్నగా ఇలాగా సింపుల్గా యానిమేషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాంట్లో వచ్చింది కదా. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఏమవుతుంది, ఇలా వచ్చినాక ఇవన్నీ వచ్చినాక కింద నుంచి వస్తుంది. ఏంటిది, లోక్సభ ఆర్ సంథింగ్ కింద నుంచి వచ్చింది. ఆ తర్వాత బిల్ నెంబర్ 1 బిల్ నెంబర్ 2 అని వచ్చింది. ఓకే, అది క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సింపుల్. సో ఫస్ట్ మనం వీటిని ప్రీకంపోజ్ చేసుకుందాం. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక మ్యాప్ను వదిలేసి మిగతా అన్నింటిని ప్రీకంపోజ్ చేసుకుందాం. ఓకే, వీటిని ఇలా వదిలేయడం కన్నా ఏం చేస్తారంటే ప్రీకంపోజ్ చేస్తారు కదా, దాని మీద ఒక డ్రాప్ షాడోని యాడ్ చేయండి. ఓకే, సో కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట. దీని డిస్టెన్స్ అనేది కొంచెం ఒక నాట్ 10 ఒక 7 చేద్దాం. 7 ఈజ్ పర్ఫెక్ట్ ఐ థింక్. ఓకే, 7. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ లోక్సభని కింద నుంచి పైకి తిప్పాలి. సో ఈ లోక్సభని ఇంపోర్ట్ చేసుకోండి. దాని యొక్క స్కేల్ని ఇంక్రీజ్ చేసుకోండి మీ కాంప్ సరిపోయేంత. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే దీని యొక్క పొజిషన్ క్లిక్ చేస్తే పొజిషన్ వచ్చింది. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. దాన్ని కొంచెం ముందుకనేసి కొంచెం ఆ తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 5040 అని, దాన్ని కొంచెం ఇలా కిందకి అన్నాను కూడా అది కిందకి వెళ్ళిపోతుంది. సో మన యొక్క యానిమేషన్ ఎలా ఉంటుంది, ఇది అయిపోగానే ఇలా కింద నుంచి పైకి వస్తుంది. ఈ రెండింటిని క్లిక్ చేసి F9 చేసుకోండి. ఆ తర్వాత గ్రాఫ్లోకి వెళ్ళి దీన్ని ఇలా హోల్డ్ చేసి కొంచెం స్పీడప్, స్టార్టింగ్లో స్పీడ్గా వచ్చి ఆ తర్వాత కొంచెం స్లోగా వస్తుంది అనమాట. సింపుల్. చూడండి ఇప్పుడు యానిమేషన్ ఎలా ఉంటుందో, అంటూ మంచిగా ఉంటుంది. చూడండి ఇలా వచ్చినాక ఇలా వచ్చేస్తుంది. ఓకే, సింపుల్, అర్థమైంది కదా. ఇలా ఓకే, ఆ తర్వాత మనకి ఇక్కడ ఇది ఇలా పైకి రాగానే ఎక్కడ ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్లో ఏమంటే రాసి ఉంటుంది బిల్ నెంబర్ 1 బిల్ నెంబర్ 2. సో మనం ఫస్ట్ మన పేపర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. అక్కడ ఇది వైట్ పేపర్.
ఈ పేపర్ ఉంది కదా, ఫస్ట్ దీని యొక్క కలర్ చేంజ్ చేద్దాం. దీని యొక్క కలర్ చేంజ్ చేయడానికి ఫస్ట్ దీని మీద టింట్ అనే ఒక ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం, టింట్. సో దీని ద్వారా మనం దీని యొక్క కలర్ని చేంజ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, దీని యొక్క కలర్ అది ఏ కలర్ ఉంటుంది, ఈ కలర్లో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత దీని మీద మనం ఏం రాయాలి, బిల్ నెంబర్ 1 అని రాయాలి. క్లిక్ చేసి దీని మీద బిల్ నెంబర్ 1 రాసుకోండి, బిల్ నెంబర్ 1. ఓకే, ఈ బిల్ నెంబర్ 1 యొక్క సైజ్ని మనం తగ్గించుకుందాం దీంట్లో ఫిట్ అయ్యేంతవరకు. సో కరెక్ట్గా దీంట్లో అడ్జస్ట్ చేసుకుందాం. ఐ థింక్ సెట్ అయింది అనుకుంటా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తా అంటే బిల్ నెంబర్ 1 ఉంది కదా, సేమ్ ఇందాక పేరెంట్ అండ్ లింక్లో దీన్ని ఈ పేపర్తో పేరెంట్ చేయండి. ఓకే, సింపుల్ ఇలా అయితే. ఓకే, మనం ఇక్కడ దీన్ని ఎక్కడ చెప్పినా బిల్ నెంబర్ 1 కూడా దీంతో పాటు జరిగింది. సో మీరు అట్లా గమనించినట్టుంటే మనకి ఏమవుతుంది, ఈ పేపర్ చూడండి, పేపర్ ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది. సో ఆ ఫోల్డింగ్ ఎఫెక్ట్ని అలా క్రియేట్ చేయాలి, సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, దాని మీద ఒక ఎఫెక్ట్ని యాడ్ చేయాలి, సిసి పేజ్ టర్న్ అనేది. ఓకే, ఈ సిజీ పేజ్ టర్న్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తే చూసండి, ఆల్రెడీ ఇక్కడ కొంచెం బెండ్ అయ్యి ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ ఈ యాంకర్ పాయింట్ పక్కన ఇంకొక పాయింట్ కనిపిస్తుంది చూడండి, దీన్ని మనం ఇలా తిప్పేవాళ్ళండి, అదిగోండి, సింపుల్. మనకి ఎంత అయితే మనం అయితే పైకి తిప్పుకోవచ్చు, కిందకి తిప్పుకోవచ్చు. ఓకే, సో దీన్ని మనం కొంచెం ఇలా, ఓకే, పైది మళ్ళీ వద్దు, ఇలా. ఓకే, సింపుల్. మనకి ఆ టర్నింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది కదా, చూసారా, ఇలా టర్నింగ్ ఎఫెక్ట్, సింపుల్. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, దీని యొక్క పొజిషన్ మనం సెట్ చేసుకుందాం పదండి. మనకి ఇక్కడ రావాలి, ఇక్కడ ఇలా రావాలి మనకి. ఓకే, ఇది మనకి బయటికి దీని పైన కనిపిస్తుంది, కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే దీని వెనకాల ఉంటుంది. అది చేయడానికి ఎలా, సింపుల్, ఏ లేదు. ఈ ఇమేజ్ని ఈ బిల్ నెంబర్ 1 ఉంది కదా, ఈ రెండింటిని ఈ ఇమేజ్ కిందకి పెట్టేయండి, సింపుల్. అదేనా, ఓకే, ఇక్కడ వెళ్ళిపోయింది కదా, సింపుల్. మీకు అదేమవుతుంది, మీరు ఇక్కడ చూసినట్టుంటే ఇలా ఇది రాగానే ఇవి కింద నుంచి పైకి వస్తాయి, సేమ్ ఇందాక చేసినట్టే. ఈ పార్లమెంట్ని ఎలా అయితే కింద నుంచి పైకి తెప్పించామో సేమ్ అలాగే ఇది ఇలా వస్తుంది పార్లమెంటు. ఇది రాగానే మనకి ఇక్కడ ఈ బిల్ నెంబర్ 1 రావాలి. సో ఏం చేయాలంటే బిల్ నెంబర్ 1 ఉంది కదా, దాని యొక్క పొజిషన్ క్లిక్ చేయండి. ఈ పొజిషన్ ఇలా నుంచి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి దీని యొక్క పొజిషన్ని ఇలా, సారీ నేను దాని మీద క్లిక్ చేశాను, బిల్ నెంబర్ 1 మీద ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. సో ఇది తీసేద్దాం. ఇమేజ్ మీద క్లిక్ చేసి పొజిషన్ ఉంది కదా, సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి దీని యొక్క పొజిషన్ని ఇలా కిందకి తీసుకెళ్దాం. సో ఇది ఇలా రాగానే చూడండి, ఇది ఇలా రాగా ఇది ఇలా వస్తుంది. మనకి ఇమేజ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది కాబట్టి ఏం చేయాలంటే ఈ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఫస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళి దీన్ని ఇందులో డిలీట్ చేసిన గుర్తుందా, ఆల్ట్ ప్లస్ ఏంటి బ్రాకెట్స్ ఉంటాయి కదా, బ్రాకెట్ని క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఎక్కడ అది కనిపించదు. ఓకే, సేమ్ అట్లాగే ఇది కూడా బిల్ నెంబర్ మనం రాసుకోవాలి టెస్ట్ని, ఆ టెస్ట్ని కూడా డిలీట్ చేసేది అక్కడ నుంచి. సో ఇలా ఇది ఇలా రాగానే దానిపై నుంచి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, బిల్ నెంబర్ 1 అండ్ ఇమేజ్ ఉంది కదా, ఈ రెండింటిని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఈ బిల్ నెంబర్ 1ని బిల్ నెంబర్ 2 దగ్గర పెట్టుకోండి. ఓకే, ఈ డూప్లికేట్ని ఏం చేస్తారంటే ఈ రెండింటిని ఇటు పక్క తెచ్చుకోండి, సింపుల్. ఈ రెండు ఉన్నాయి కదా, యూ క్లిక్ చేస్తే మనం ఇటు యొక్క ఏంటది ఏమంటారు వాటిని, కీ ఫ్రేమ్స్ వస్తాయి. కీ ఫ్రేమ్స్ని డిలీట్ చేసేయండి ఫస్ట్, ఇది కూడా ఇంట్లో. ఓకే, కీ ఫ్రేమ్స్ డిలీట్ చేసేస్తే ఇది మనకి ఎక్కడ ఉంటుంది. సో ఇది వచ్చినప్పుడే ఇది కూడా రావాలి కాబట్టి సింపుల్, ఏం లేదు. దీని యొక్క ఫస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళిపోయి బిల్ నెంబర్ 2 ఉందా, ఈ బిల్ నెంబర్ 2 ఏం చేస్తే ఇమేజ్ ఉంది కదా, దీని యొక్క పొజిషన్ ఇక్కడ క్లిక్ చేసి సెకండ్ కీ ఫ్రేమ్కి వెళ్ళిపోయి దీన్ని ఇక్కడ పెట్టేయండి. తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా కింద, దానికి ఆ ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చి దీని పొజిషన్ కూడా ఇలా కింద కనండి, సింపుల్, అయిపోయింది. ఈ రెండు ఇలా వచ్చేస్తాయి. ఓకే, సింపుల్. ఈ రెండింటిని క్లిక్ చేసి F9 క్లిక్ చేయండి. సో కొంచెం స్మూత్గా ఉంటుంది యానిమేషన్. ఓకే, చూసారు కదా ఎంత సింపుల్గా క్రియేట్ చేయడం. ఇలా వస్తాయి, ఆ తర్వాత ఇవి ఇలా వస్తాయి.
ఇంపోర్ట్. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు ఎట్లా క్లియర్ చేయాలో. సో దిస్ ఇస్ ద వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.